వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ యాస్పిరెంట్. హాయ్ అండి. మార్నింగ్ లేచేసరికి ఐబీపీఎస్ పీఓ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఎర్లీ మార్నింగ్ 5కి అయితే నేను నోటిఫికేషన్ అనేది చూడటం జరిగింది. అండ్ సెకండరీ థింగ్ వచ్చేసరికి ఎగ్జామ్ అయితే రాసేసాను. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఫ్రెష్ ఆస్పిరెంట్స్కి నేను ఒకటే మాట చెప్తున్నాను, దయచేసి నోటిఫికేషన్ వచ్చేదాకా వెయిట్ చేసి అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అన్న థాట్ అయితే వద్దు. అలా అయితే అసలు మీరు ఎగ్జామ్ రాయకుండా ఉండటం బెటర్. లేదు పేపర్ ఎలా ఉండిద్దో చూడ్డానికి రాస్తున్నాము అంటే ఓకే, యూ కెన్ పే అండ్ యూ కెన్ రైట్ ద ఎగ్జామ్. బట్ రియల్గా ఆస్పిరెంట్స్ ఎవరైతే జాబ్ కొట్టాలి, ఇలా సపోజ్ ఐబీపీఎస్ క్లర్కే మీ ఎయిమ్ అనుకోండి, నోటిఫికేషన్ వస్తుంది, డెఫినెట్లీ వస్తుంది. వచ్చేదాకా వెయిట్ చేయకుండా హ్యాపీగా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతూ డైలీ ఒక మాక్ ఎగ్జామ్ రాసి దాని ఎక్స్ప్లెనేషన్ అయితే వినండి. మాక్ ఎగ్జామ్ రాయడానికి, ఎక్స్ప్లెనేషన్ వినడానికి మధ్యలో ఒక ఇంపార్టెంట్ థింగ్ అనేది మనం చేయాలి. అది వచ్చేసరికి ఎనాలిసిస్. మనం ఎగ్జామ్ ఎలా రాసాం, ఎన్ని కరెక్ట్ అయినాయి, ఎన్ని రాంగ్ అయినాయి, ఎందుకు రాంగ్ అయినాయి. ఒకవేళ మనకి తెలియక రాంగ్ పెట్టేసామా, లేకపోతే తెలిసి కూడా మిస్టేక్గా ఇట్లా తెలిసి కూడా మిస్టేక్గా ఎట్లా పెడతారక్క అనవచ్చు. ఒక క్వశ్చన్ తెలుసు, ప్యాటర్న్ తెలుసు, ఎలా చేయాలి ఏంటి, ఏ ఫార్ములా యూస్ చేయాలి, అది తెలిసి కూడా మనం క్యాలిక్యులేషన్స్ రాంగ్ చేస్తాం కదా, అది తెలిసి చేయటం. ఇంకోటి అసలు ప్యాటర్నే తెలియకుండా జస్ట్ బ్లైండ్గా ఒక ఆన్సర్ పెట్టడం, అసలు అట్లాంటి వర్క్స్ అయితే చేయొద్దండి. ఇమాజిన్ చేసి ఏబిసిడిఈలో ఏదో ఒక ఆప్షన్ పెడదాం అనుకుంటే మాత్రం దయచేసి పెట్టొద్దు. యూ విల్ గెట్ ద నెగటివ్ మార్క్స్. ఫస్ట్ థింగ్. సెకండరీ థింగ్, ఎనాలిసిస్ ఎలా చేయాలి, ఎన్ని కరెక్ట్ అయినాయి, ఎన్ని రాంగ్ అయినాయి, రాంగ్ అయితే ఎందుకు రాంగ్ అయినాయి, వాటిని ఫస్ట్ చేయాలి. తర్వాత ఎనాలిసిస్ పేపర్ మొత్తం చేయాలి. కానీ పేపర్లో మనకు బాగా వచ్చిన సెక్షన్ ఒకటి ఉండేది, ఆ సెక్షన్ని కొంచెం నార్మల్గా చేసేసి మిగతా సెక్షన్స్ ఏదైతే మనం హార్డ్గా ఉన్నామో వాటి మీద ఎక్కువ ఫోకస్ అనేది చేయాలి. దిస్ ఈజ్ ఎనాలిసిస్ వీడియో. ఓకే. ఇక్కడ నాకైతే నేను రాసినటువంటి ఎగ్జామ్ ఐబీపీఎస్ పీఓ రాస్తున్నాను నేనైతే ప్రజెంట్. సో నాకైతే కొన్ని రాంగ్స్ అయితే అయ్యాయి. సో వాటిని ఫస్ట్ నేను చేస్తాను. ఇంకోటి ఏంటంటే క్వశ్చన్ ఎగ్జామ్ రన్ అవుతున్నప్పుడే క్వశ్చన్ చేస్తాను, కానీ క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి టైం ఉండదు చూడండి. అవి ఒకసారి చెక్ చేసుకోండి. మనం చేసినటువంటి ఎగ్జామ్ రాసిన తర్వాత ఎలాగో చెక్ చేసుకుంటాం, కానీ ఏంటంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్టా రాదా అనేది చెక్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే నెక్స్ట్ టైం మనం స్పీడ్గా చేయగలిగాం అనుకో 2-3 మార్క్స్ అనేది గెయిన్ చేయగలం కదా. ఒక్క మార్క్ చాలండి మనకి జాబ్ రావడానికి, జాబ్ పోవడానికి. 1 మార్క్ కూడా కాదు, 0.25 మార్క్ ఈజ్ ఎనఫ్ టు గెట్ ఏ జాబ్ ఆర్ లూజ్ ఏ జాబ్. ఓకే. సెకండరీది, చాలామంది వీడియోస్లో కరెంట్ అఫైర్స్ అడుగుతారు. నేను ఫాలో అయ్యేది నిజంగా చెప్తున్నాను, నేను శ్రీధర్ సిసి మాత్రమే ఫాలో అవుతాను. నాకు రాకపోని, ఐ మీన్ డెఫినెట్లీ వస్తాయి, రాకుండా అయితే అందరు చెప్పే కరెంట్ అఫైర్స్ ఒకటి. కాకపోతే ఏంటంటే నాకు ఆ యూట్యూబ్లో చూసినటువంటి కరెంట్ అఫైర్స్ ఎట్ ద సేమ్ టైం నేను పీడిఎఫ్ అనేది తీసుకుంటాను, జిరాక్స్ తీసుకొని చక్కగా మార్కర్ పెట్టుకొని చదువుతూ ప్రిపేర్ అవుతాను. అండ్ వీక్లీ ప్రిపేర్ అయ్యి మంత్లీ ప్రిపేర్ అయితే ఇట్ విల్ బి వెరీ బెస్ట్. డైలీ ప్రిపేర్ అవ్వడం కష్టమైన వాళ్ళు వీక్లీ అయినా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. లైక్ వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, లేదు వర్కింగ్ పర్సనాలిటీస్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే డైలీ చదవటం కష్టం. ఎగ్జామ్ రాసి ఎనాలిసిస్ చేసి ఎక్స్ప్లెనేషన్ వినేసరికి సుగం నీరసం వస్తుంది. ఎందుకంటే వీ ఆల్రెడీ డన్ ఏ జాబ్ ఎట్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 or 6. అక్కడ జాబ్ చేసి ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ రాయటం అంటే ఇంక వేరే పని ఏది పెట్టుకోకుండా చేస్తేనే అవుతాయి ఇవన్నీ కూడా. సెకండరీ థింగ్, నన్ను చాలామంది అడుగుతున్నారు, అసలు నువ్వు జాబ్ చేసినావా లేదా, నువ్వేం జాబ్ చేస్తున్నావు. ఏదో ఒక జాబ్ అయితే చేస్తున్నాను, రెస్పెక్టెడ్ జాబే. ఓకేనా. నో నీడ్ టు వర్రీ అబౌట్ ఇట్. నేను ఎందుకు చేస్తున్నాను అనేది నాకు మాత్రమే తెలుసు. ఈవెన్ మీకు విషయం చెప్పిన, నేను చేసినటువంటి జాబ్ మిగతా వాళ్ళకి ఎలా ఉండిద్దో తెలియదు, కానీ నాకు మాత్రం స్ట్రెస్ఫుల్. సీరియస్లీ అసలు నాకైతే అనిపిస్తుంది, ఎందుకు జాయిన్ అయ్యానరా దేవుడా అని ఒక్కొక్కసారి అయితే అనిపిస్తుంది. ఫుల్ ఆఫ్ టైర్డ్ బాడీ పెయిన్స్, ఎట్ ద సేమ్ టైం ఫీలింగ్ నాట్ ఎట్ ఆల్ వెట్ ఫ్రమ్ ఇన్సైడ్, నాట్ ఎట్ ఆల్ వెల్. సీరియస్లీ. కానీ ఏంటంటే నా డ్రీమ్ ఇది. ఓకే చూస్తాను, ఎందుకంటే నా బాడీ కూడా
క్యాపబుల్‌గా ఉండాలి నేను అసలు నా జాబ్‌ని చేయడానికి, నా ప్రిపరేషన్ అనేది అవ్వడానికి. ఐయామ్ ఆల్సో ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. మీ లైఫ్‌లో కూడా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉండొచ్చు. కానీ ఫేస్ చేయండి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఒక ఫేజ్ వరకే ఉంటాయి. ఆ తర్వాత వన్స్ నీకు పర్ఫెక్ట్ జాబ్ వచ్చిందంటే యూ ఆర్ ఔట్ ఆఫ్ ద ప్రాబ్లమ్, ఔట్ ఆఫ్ ద బాక్స్. అంత సూపర్‌గా ఉంటారు. ఓకేనా? ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఫేస్ చేయండి. ట్రై టు సాల్వ్ ఆల్ ద ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ అండ్ ఛానల్ అండ్ లైక్ కరెంట్ అఫైర్స్ గానీ, ఇంగ్లీష్ కానీ ఏదో ఒక ఛానలే ప్రిపేర్ అవ్వండి. లేదు కరెంట్ అఫైర్స్ ఒక ఛానలు, ఎవరో ఒకళ్ళు చాలా వీడియోస్ అయితే మనం చేయడం జరిగింది. అసలు మనకి ఫ్రీగా రిసోర్సెస్ ఏముంటాయి అన్న వీడియోస్ కూడా చేశాను. ఒకసారి యూట్యూబ్ ఛానల్‌లో మన యూట్యూబ్ నేమ్ సెట్ చేసి ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఎగ్జామ్ రాసిన తర్వాత రాంగ్ అయిన క్వెషన్స్ చేయకుండా మీరు డైరెక్ట్‌గా ఎక్స్‌ప్లనేషన్స్‌కి ఎళ్లారంటే అస్సలు అది వర్కౌట్ అవ్వదు. దయచేసి ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక్కసారి మీరు కూర్చొని రాంగ్ అయిన క్వెషన్స్ అన్నీ చేసి అప్పుడు ఎక్స్‌ప్లనేషన్ వినండి. డెఫినెట్‌లీ యూ కెన్ సీ ఎ డిఫరెన్స్. డెఫినెట్‌లీ నెక్స్ట్ ఎగ్జామ్‌కి మీరు కంపల్సరీగా ఇంప్రూవ్ అవుతారు. అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్‌కి వచ్చేసరికి ద హిందూ ఎడిటోరియల్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వండి. టైం పడుతుంది. 1 అవర్ క్లాస్ అనుకో యూట్యూబ్‌లో ఏదో ఒకటి, చాలా యూట్యూబ్ ఛానల్స్ హిందూ ఎడిటోరియల్ ఎక్స్‌ప్లెయిన్ చేసి మీనింగ్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్, ఫ్రేజల్ వర్బ్స్, ఇడియోమాటిక్ ఫ్రేజెస్ ఇవన్నీ చెప్తున్నారు. ఏదో ఒకటి ఫాలో అవ్వండి. కానీ నోట్స్ మాత్రం ప్రిపేర్ చేసుకోండి. అది. నోట్స్ మాత్రం ప్రిపరేషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అది ఇంగ్లీష్ మాత్రం చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఐబీపీఎస్ పీఓ వచ్చేసరికి 6,700 ప్లస్ వేకెన్సీస్‌తో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, మామూలుగా క్లర్క్‌కే విపరీతంగా ఉంటారు. ఇప్పుడు పీఓకి కూడా అంతే ఉన్నారు. సో, వాళ్ళందరినీ మనం డిఫీట్ చేసి ముందుకెళ్ళాలి. మన రేస్‌లో మనం ఫస్ట్ ఉండాలి అంటే ఇంగ్లీష్ ప్లస్ ఎ వెరీ క్రూషియల్ అండ్ కరెంట్ అఫైర్స్ వితౌట్ పుట్టింగ్ పేపర్ అండ్ పెన్. ఇఫ్ యూ రీడ్ వి ఇఫ్ ఈ లైక్ మనం చదివి గుర్తుపెట్టుకుంటే పెన్ను, పేపర్ పెట్టకుండా మనం చేయగలిగేది కరెంట్ అఫైర్స్ ఒక్కటే. ఇంగ్లీష్ కూడా అంతే అనుకో. కానీ కరెంట్ అఫైర్స్ అనేది మనం డైలీ చదివే దాంట్లోనే మ్యాక్సిమం వస్తాయి. అందులో అయితే ఎలాంటి డౌట్ లేదు. అవైతే కంపల్సరీగా ప్రిపేర్ అవ్వడానికి చూడండి. ఒక ఛానలే ఫాలో అవ్వండి. ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తాను, ఒక పీడిఎఫ్ చదువుతాను అంటారా? ఇంకా మీ ఇష్టం అండి. ఓకేనా? నేను చెప్పాల్సిందే చెప్పాను. నేనేమి సూపర్ యాస్పిరెంట్‌ని అయితే కాదు. ఎందుకంటే ఐ స్టార్టెడ్ ఫ్రమ్ ద జీరో. నేను 1 ఇయర్ మొత్తం నా సెల్ఫ్ ప్రిపరేషన్ చేసి తర్వాత రియలైజ్ అయ్యి మెయిన్స్‌కి ఈ ఎఫెక్ట్ సరిపోదు అని చెప్పి నేను ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యాను. నేను శ్రీధర్ సీసీ ఆఫ్‌లైన్ స్టూడెంట్‌ని. నేను 6 మంత్స్ ఆఫ్ కోచింగ్ అనేది నాకు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ 6 మంత్స్ అయిపోయింది. అయిపోయిన తర్వాత వివోడి పర్చేస్ చేసి ఎక్స్‌ప్లనేషన్స్‌కి వెళ్ళటం కుదరక వివోడి పర్చేస్ చేసుకొని ఎక్స్‌ప్లనేషన్స్ చూస్తున్నా. ఓకేనా? అది సంగతి. ఇంకా వేరే ఇంకేమీ అనుకోవద్దు. సరేనా? చాలామంది కొంతమంది పాజిటివ్‌గా పెడితే కొంతమంది నెగెటివ్‌గా పెడతారు. ఇయన్నీ కాదు. ఉన్న విషయం చెప్తున్నా. ఓకేనా? ట్రై టు యూజ్ యువర్ టైమ్. ఓకేనా? సో, ఐ వాజ్ షోయింగ్ మై రఫ్ నోట్ వర్క్. హౌ ఐ వాజ్ ప్రిపేరింగ్ అండ్ ఐ వాజ్ రైటింగ్. అండ్ మీరు చూడొచ్చు వీడియోస్‌లో కూడా నేను చాలా స్పీడ్‌గా చేస్తున్నాను. ఎందుకంటే స్పీడ్ టైం అనేది ఏం పెట్టట్లేదు. నేను స్పీడ్‌గానే చేస్తాను. ఎందుకంటే దానివల్ల ఒక్కోసారి రాంగ్స్ కూడా చేస్తాను. So I will show you my marks in this mock exam, how much I got. Here I got 52.72. My rank is 18th out of 208. So I got this much of mark. Okay. Thank you. See you in the next video.